మహారాష్ట్రలోని కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం, త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం మరియు భీమ్శంకర్ జ్యోతిర్లింగం 3 జ్యోతిర్లింగాల ట్రిప్ చూసేద్దాం వచ్చేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈ వీకెండ్ వెళ్తున్నాము మహారాష్ట్రలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాల ట్రిప్. కార్తీక మాసంలో ఈ 3 జ్యోతిర్లింగాల దర్శనం అయితే చేసుకున్నానండి. నాకు చాలా సంతోషంగా ఉంది. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలా మంది జ్యోతిర్లింగాల ట్రిప్ అయితే వెళ్తారు కానీ సపరేట్ గా వెళ్తుంటారు. సో 3 కూడా ఒకేసారి కవర్ చేయొచ్చు. అది ఎలా అని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి. దానికంటే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మనం హైదరాబాద్ లింగంపల్లి స్టేషన్ నుండి అయితే స్టార్ట్ అయిపోయాము. హైదరాబాద్ నుండి వెళ్లే వాళ్ళకి ట్రైన్, బస్ అండ్ ఫ్లైట్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో హైదరాబాద్ నుండి నేను మొదటిగా కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకుందామని స్టార్ట్ అయిపోయాను. సో మనకి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి ఔరంగాబాద్ లోని ఛత్రపతి సంభాజీ నగర్. అక్కడ నుండి 30 minutes డిస్టెన్స్ లోనే మనకి కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం అయితే ఉంటుంది. ఫ్లైట్ లో వెళ్ళాలి అని ప్లాన్ చేసే వాళ్ళు ఔరంగాబాద్ ఎయిర్పోర్ట్, బస్ లో వెళ్ళాలి అని ప్లాన్ చేసే వాళ్ళైతే ఔరంగాబాద్ బస్ స్టాప్ వరకు బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. ఔరంగాబాద్ సిటీ నుండి కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగానికి 30 to 40 minutes అయితే డిస్టెన్స్ ఉంటుంది. సో మనం లోకల్ బస్సెస్ అండ్ లోకల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ట్రాన్స్పోర్ట్ కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో మేము ఔరంగాబాద్ లోని ఒక హోటల్ అయితే బుక్ చేసుకున్నాము. ఇది నాకు 1500 కి వచ్చేసింది. సో నేను ట్రైన్ లో వెళ్ళాను కాబట్టి నాకు 1 day ట్రావెలింగ్ కి సరిపోయింది. సో నైట్ స్టే చేసి మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి చెక్అవుట్ చేసిన తర్వాత నేను లోకల్ బస్ ద్వారా టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. మనం ఈ జ్యోతిర్లింగాల ట్రిప్ కవర్ చేయడానికి మినిమం 3 to 4 days అయితే పడుతుంది. నేను ఈ వీడియోలో ఓన్లీ జ్యోతిర్లింగాల ట్రిప్ మాత్రమే కవర్ చేస్తాను. కానీ మనకి టైం ఉంటే వీటితో పాటు ఇంకా కొన్ని ప్లేసెస్ కూడా కవర్ చేయొచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో మనం అయితే కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగానికి వచ్చేసామండి. కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం 12 జ్యోతిర్లింగాలకెల్లా చివరి జ్యోతిర్లింగం అని చెప్తారు. ఇది మనకి మహారాష్ట్ర స్టేట్లోని ఔరంగాబాద్ సిటీలో వేలూర్ విలేజ్లో ఉంది. ఇక్కడ మనం స్పర్శ దర్శనం కూడా చేసుకోవచ్చండి. సో మనకి నార్మల్ దర్శన్ అండ్ విఐపి దర్శన్ కూడా అవైలబుల్గా ఉంటాయి. దీనికోసం మనకి 200 to 700 అయితే ఛార్జ్ చేస్తారు. మెన్స్ అయితే గర్భగుడిలోకి ఖచ్చితంగా షర్ట్స్ రిమూవ్ చేసే వెళ్ళాలండి. ఇక్కడ మనం హారతి మరియు అభిషేకం కూడా సమర్పించవచ్చు. సో నాకైతే స్పర్శ దర్శనం చాలా బాగా జరిగిందండి. అక్కడ నుండి మహాదేవుని ఆశీస్సులతో మనం నెక్స్ట్ జ్యోతిర్లింగానికి అయితే వెళ్దాము. సో మాకు హాఫ్ అన్ అవర్లో అయితే దర్శనం అయిపోయిందండి. సో మనకి టైం ఉంటే పక్కనే ఉన్నటువంటి ఎల్లోరా కేవ్స్ కూడా విజిట్ చేయొచ్చు. సో మనం నెక్స్ట్ వెళ్తున్నాము త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం. సో దీనికోసం మనమైతే మళ్ళీ రిటర్న్ ఔరంగాబాద్ సిటీకి అయితే రావాల్సి ఉంటుందండి. సో అక్కడ నుండి మనకి డైరెక్ట్ నాసిక్ అయితే బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. కృష్ణేశ్వర్ నుండి త్రయంబకేశ్వర్ డిస్టెన్స్ వచ్చేసి 204 kilometers. మనకి బస్ అండ్ ట్రైన్ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉంటాయి. ఇది నాసిక్ సిటీకి 30 kilometers దూరంలో ఉంటుంది. నాసిక్ నుండి త్రయంబకేశ్వర్కి మనం లోకల్ బస్సెస్ ఆర్ లోకల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. సో మనం త్రయంబకేశ్వర్ అయితే రీచ్ అయిపోయామండి. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం 12 జ్యోతిర్లింగాలలో 8వ జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్ర స్టేట్లోని నాసిక్ డిస్ట్రిక్ట్ త్రయంబక్ అనే సిటీలో ఉంది. ఇక్కడే మనకి గోదావరి రివర్ స్టార్టింగ్ పాయింట్ అయితే ఉంటుందండి. సో కార్తీక మాసం కాబట్టి మనకి రష్ అయితే చాలా ఎక్కువగానే ఉందండి. దర్శనం అవ్వడానికి మనకి 3 to 4 hours అయితే పట్టొచ్చు. విఐపి టికెట్ కాస్ట్ వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ 200 rupees. సో మేము దర్శనంకి స్టార్ట్ అయిపోయామండి. సో మాకు హాఫ్ అన్ అవర్లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకి స్పర్శ దర్శనం అయితే ఉండదండి. సో సక్సెస్ఫుల్గా త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. హర హర్ మహాదేవ్ శంభో శంకర.
సో మనకి టెంపుల్ నుండి 5 minutes డిస్టెన్స్లోనే బస్ స్టాప్ అయితే ఉంటుంది. సో మనం నెక్స్ట్ వెళ్తున్నాము భీమాశంకర్ జ్యోతిర్లింగం. భీమశంకర్ జ్యోతిర్లింగం వెళ్ళడానికి అయితే మనం మళ్ళీ నాసిక్కి రావాల్సి ఉంటుంది. సో నాసిక్ నుండి పూణేకి డైరెక్ట్ మనకి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. సో నాసిక్లో నైట్ స్టే చేసి మార్నింగ్ మనం భీమాశంకర్కి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇక్కడికి వెళ్ళడానికి మనకి ట్రైన్, బస్ అండ్ ట్యాక్సీ అవైలబుల్గా ఉంటుంది. కానీ నా సజెషన్ వచ్చేసి బస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. మనం నాసిక్ నుండి డైరెక్ట్ పూణే బస్సెస్ చాలా అవైలబుల్గా ఉంటాయి. కానీ మనం మంచర్లో దిగాల్సి ఉంటుంది. మంచర్ నుండి మనకి లోకల్ ట్రాన్స్పోర్ట్ అండ్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. సో మేము నాసిక్లో నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ భీమశంకర్కి అయితే స్టార్ట్ అయిపోయాము. భీమశంకర్ జ్యోతిర్లింగం మహారాష్ట్ర స్టేట్లోని పూణే సిటీలోని సహ్యాద్రి హిల్స్లో ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాలలోని 6వ జ్యోతిర్లింగంగా చెప్తారు. ఇక్కడ మనకి భీమా నది యొక్క జన్మస్థలం కూడా ఉంది. ఇక్కడికి మనం ఇయర్లో ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కానీ నవంబర్ టు మార్చ్ ఈజ్ ద బెస్ట్ టైం టు విజిట్ భీమాశంకర్. ఇక్కడ ఉన్నటువంటి వ్యూ పాయింట్స్ చూస్తే మాత్రం కళ్ళు చెదిరేలా ఉన్నాయి. చాలా బాగున్నాయండి. ఈ టైంలో విజిట్ చేస్తే మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. సో మనం ఫైనల్లీ భీమశంకర్ జ్యోతిర్లింగానికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ మనకి స్టేయింగ్ అయితే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుందండి. ఫ్రెష్ అప్ అవ్వడానికి మనకి రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 100 rupees per person. ఈ జ్యోతిర్లింగం మనకి సహ్యాద్రి పర్వతాలలో ఉంటుంది. చుట్టూ పర్వతాలు మరియు చెట్లు అయితే ఉంటాయి. సో మొదటగా హనుమంతుని దర్శనం చేసుకొని భీమశంకర్ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్దాము. వచ్చేసేయండి. हर हर भोले शिव शंभो, हर हर भोले शिव शंभो, हर हर भोले शिव शंभो, हर हर भोले शिव शंभो. సో ఫైనల్లీ ఆ 3 జ్యోతిర్లింగాల దర్శనం అయితే సక్సెస్ఫుల్గా అయిపోయిందండి. సో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకు ఈ 3 జ్యోతిర్లింగాల దర్శనం ప్రశాంతంగా అయితే జరిగింది. సో కార్తీక మాసం కావున మేము ఆ శివునికి దీపారాధన చేసి బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. शिव शंकर शिव शंभो, हर हर भोले शिव शंभो, जय जय शिव शंकर शिव शंभो. సో చూసారు కదండి మహారాష్ట్రలోని 3 జ్యోతిర్లింగాల ట్రిప్ డీటెయిల్స్. మాకు ఆ శివుని బ్లెస్సింగ్స్తో పాటు మీ బ్లెస్సింగ్స్ కూడా ఖచ్చితంగా కావాలి. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. మీరు ఎవరితో అయితే ఈ ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటున్నారో వారికి ఈ వీడియో షేర్ చేయండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపించిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కనిపిస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. బాయ్. హర హర మహాదేవ్. శంభో శంకర.